ఫ్రెండ్స్ దయచేసి సబ్స్క్రైబ్ చేసేటప్పుడు పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి యాక్టివేట్ చేసుకోండి. అలాగే ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు కూడా బెల్ బటన్ నొక్కడం మర్చిపోకండి. మన పెద్దలు ఏం చెప్పినా అందులో అర్థం పరమార్థము దాగి ఉంటుంది. అది నేటితరం యువతరం తెలుసుకోవాల్సి ఉంటుంది. అలాంటి విషయాలలో ఇప్పుడు చెప్పింది కూడా ఒకటి. తలుపు గడపపై కూర్చోకూడదు అనే నియమం మూఢనమ్మకం కాదు. సైన్స్ పరంగా కూడా ఇది ధృవీకరించబడింది. ధ్రోసింగ్ రాడ్ కనుక్కున్న తరువాత ఈ మాట అక్షర సత్యం అని శాస్త్రీయంగా నిరూపితం అయింది. ఇంటికి ఈ ప్రధాన ద్వారంపై కూర్చోవడం మంచిది కాదు. అలా కూర్చుంటే అరిష్టం దరిద్రం కూడా. కిటికీల ద్వారాల ద్వారానే గాలి వెలుతురు మన ఇంట్లోకి వచ్చి వెళ్తుంటాయి. అలాంటప్పుడు ఇంట్లోకి వచ్చే గాలిని వెలుతుర్ని ఇంటి లోపల గల నెగిటివ్ ఎనర్జీ బయటకు తీసుకువెళ్లే గాలిని గడపపై కూర్చుని అడ్డుకోవడం సైన్స్ పరంగా కూడా మంచిది కాదు. ఇక చాలా మంది గడప దగ్గర చిన్న చిన్న పొరపాట్లు చేస్తుంటారు. గడప మధ్యలో కూర్చోవడం అస్సలు మంచిది కాదు. గడపపై కూర్చోవడం, గడపకు ఉన్న మెట్లపై కూర్చోవడం కూడా శ్రేయస్కరం కాదు. అలా కూర్చుంటే ఇంట్లోకి వచ్చే లక్ష్మీదేవిని అడ్డుకున్నట్లే అని శాస్త్రాలు చెబుతున్నాయి. అంతేకాకుండా ఇంటి నిర్మాణం చేపట్టేటప్పుడు, ప్రధాన ద్వారం అమర్చేటప్పుడు పూజలు నిర్వహించి నవరత్నాలు పంచలోహాలు ప్రధాన ద్వారం గడప కింద ఉంచడం ఆనవాయితీ. అందుకే ప్రధాన ద్వారం గడపను దైవాంశంగా లక్ష్మీదేవిగా పూజిస్తాము. కాబట్టి దైవాంశంతో కూడిన గడపపై కూర్చోవడం లక్ష్మీదేవిని అవమానించినట్లే అవుతుంది. అందుకే మన పూర్వీకులు గడపపై నిల్చోవడం, తొక్కడం, ఎక్కి నిల్చోవడం లాంటివి చేయకూడదు అని చెప్పారు. ఇక కొంతమంది అయితే ఆ గడపపై తలగడ పెట్టుకుని మరీ పడుకుంటారు. అంతకంటే దరిద్రం మరొకటి ఉండదు. ఇక చెప్పులు వదిలి లోపలికి వెళ్ళేటప్పుడు కూడా గడపకి ఎదురుగా వదిలి వెళ్ళకూడదు. గడపకి కుడివైపు మాత్రమే చెప్పులు విప్పాలి. ప్రతి శుక్రవారం గడపకి పసుపు రాసి కుంకుమ బొట్లు పెడితే ఆ లక్ష్మీదేవిని మనం ఆహ్వానించినట్లే. ఆ పసుపు కుంకుమకు లక్ష్మీదేవి ఎక్కడ ఉన్నా మీ ఇంటికి వచ్చేస్తుంది. కాబట్టి గడపతో చాలా జాగ్రత్తగా ఉండాలి. గడప దగ్గర పొరపాటును కూడా ఈ పొరపాట్లు చేయకండి. ఇది అప్డేట్. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. ఇలా ఎన్నో కొత్త విషయాలను మనకు తెలియజేస్తున్న మన విఆర్ మీడియా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మమ్మల్ని ప్రోత్సహించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ.